హాయ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను శ్రీకాంత్. నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. జిల్లాలో ఆధిపత్యం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒకరు చక్రం తిప్పితే రోసే టైంలో మరొకరు హీరో అయ్యారు. ఎవరు జిల్లా బాధ్యతలు చేపట్టినా ప్రత్యర్థి వర్గాన్ని దెబ్బతీయటం గ్యారంటీ. ఓపెనెంట్ కాంగ్రెస్ నేతలను మట్టి కరిపించేందుకు, విపక్ష పార్టీలను గెలిపించేందుకు నేతలు వెనకాడరు. ఈ నేపథ్యంలో జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుపెట్టింది. దీంతో ఆ పార్టీలోకి జంప్ చేసేదెవరు, కాంగ్రెస్ పార్టీలో ఉండేదెవరు? నల్గొండ కాంగ్రెస్ కుమ్ములాటలపై ఓ ఫోకస్. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హేమహేమీలు చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళందరూ రెండు గ్రూపులుగా చీలిపోయారు. సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ఓ వైపైతే ఆయనకు ప్రత్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రూప్ జిల్లా రాజకీయాల్లో ప్రభావితం చేస్తుంది. ఎవరి బలాబలాలు ఎంత, ఎవరెవరిని ప్రోత్సహిస్తున్నారు, ఇప్పుడు ఎవరు శాసిస్తున్నారు? నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. నేతలు రెండు గ్రూపులుగా చీలిపోయారు. సీనియర్ నేత జానారెడ్డి ఓ వర్గమైతే మరో నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో గ్రూప్. సీనియర్లు జానారెడ్డికి సపోర్ట్ చేస్తుంటే యువ నేతలు కోమటిరెడ్డిని బలపరుస్తున్నారు. జిల్లాలో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు దాపురించాయి. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారినప్పుడల్లా ఇక్కడి నేతలు జిల్లాల్లో ఆధిపత్యం కోసం పావులు కదుపుతుంటారు. తమకు కలిసొచ్చే ఏ అంశాన్ని ఇక్కడి నేతలు వదులుకోరు. జిల్లాలోని సీనియర్ నేతలు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, కుందూరు జానారెడ్డి, దామోదర్ రెడ్డి, ఉత్తా సుఖేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా ఓ వర్గం. దీనికి మంత్రి జానారెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. కొన్నాళ్లుగా జిల్లా రాజకీయాల్లో చల్లబడిన ఈ నేతలు తెలంగాణ ఉద్యమంతో తమ సత్తా ఏంటో ప్రత్యర్థులకు చూపుతున్నారు. అదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ల గ్రూప్ ని వ్యతిరేకిస్తూ ఎదిగారు. కోమటిరెడ్డి చేసే ప్రతి పనికి వైఎస్ రాజశేఖర రెడ్డి తన మద్దతు తెలిపేవారు. అలా జిల్లాలో కోమటిరెడ్డి వైఎస్ మనిషిగా ఎదిగారు. అలా సీనియర్స్ ను కాదని వైఎస్ కోమటిరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడంతో జిల్లాలో జరిగిన కాంగ్రెస్ సభలు, సమావేశాలు ఎప్పుడు హాట్ గా జరిగాయి. కోమటిరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి వైఎస్ మద్దతుతో ఎంపీ అయ్యాడు. కోమటిరెడ్డి మంత్రిగా, తమ్ముడు ఎంపీగా ఉండడంతో సీనియర్ల ఎత్తులకు పై ఎత్తులు వేయగలిగారు ఈ కోమటిరెడ్డి బ్రదర్స్. ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టిన వైఎస్ఆర్ తన కేబినెట్ లో సీనియర్ నేత జానారెడ్డిని హోంమంత్రిని చేశారు. 2009లో మాత్రం ఆయన్ని టోటల్ గా పక్కన పెట్టారు. ఆయన వర్గంలోని దామోదర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల పరిస్థితి కూడా అంతే. కానీ తను నమ్మిన బంటుగా ముద్రపడిన కోమటిరెడ్డికి సైతం వరుసగా రెండవసారి మంత్రి పదవి దక్కింది. దీంతో జిల్లాలో వర్గ రాజకీయాలు మొదలయ్యాయి. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పిలవకపోవటం వివక్షకు గురి చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కెప్టెన్ గా చెప్పుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటే అడుగుతున్నాం, మిమ్మల్ని మీరు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన సీనియర్ మంత్రి ఎమ్మెల్యేలు మా జిల్లా మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పిలవకపోవటము కాంగ్రెస్ కార్యులకు బాధగా ఉన్నది. నల్గొండ జిల్లా రాజకీయాలను కోమటిరెడ్డి బ్రదర్స్ చక్రం తిప్పుతున్న తరుణంలో వైఎస్ మృతి చెందడంతో వీరి ఆధిపత్యానికి గండిపడింది. ఇదే అదునుగా సీనియర్లు జూరీ విధించడం మొదలుపెట్టారు. రాష్ట్ర రాజకీయాలకు రోసయ్య నాయకత్వం వహించడం జానారెడ్డికి కలిసొచ్చింది. అపోనెంట్ టీం కోమటిరెడ్డిపై అన్నింటా పైచేయి సాధించడం మొదలెట్టింది. ఈ క్రమంలో వచ్చిన తెలంగాణ ఉద్యమం నేతల్లో చీలిక తెచ్చింది. రెండు గ్రూపులు ఉద్యమాన్ని తమ భుజాలకెత్తుకునే ప్రయత్నం చేశారు. నల్గొండ గ్రూప్ 6 2009 ఎన్నికల్లో తారాస్థాయికి చేరింది. ప్రత్యర్థులను అసలు ఎన్నికల్లో గెలవనివ్వకుండా నేతలు ప్లాన్ చేశారు. సొంత పార్టీ నేతలను ఓడించడానికి
ప్రతిపక్ష పార్టీల గెలుపు కోసం తెరచాటు ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. అయితే దీనికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూడా సపోర్ట్ చేసినట్టు కాంగ్రెస్ వర్గాల్లో పుకార్లున్నాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి బరిలోకి దిగితే ప్రత్యర్థైన టీడీపీ అభ్యర్థికి కోమటిరెడ్డి లోపాయికారి సహకారం అందించారని ప్రచారం ఉంది. అలానే వెంకటరెడ్డి ప్రధాన ప్రత్యర్థైన దుబ్బాక నరసింహారెడ్డి గెలుపు కోసం జానారెడ్డి అనుకో తమ సహాయ సహకారాలు అందించారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. హుజూర్ నగర్, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డిలపై పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలు అందించారనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేక వర్గీయులు దామోదర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలు గెలుపొందడంతో జిల్లాలో కోమటిరెడ్డి బలం సన్నగిల్లింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వైఎస్ అండగా నిలవడంతో జానారెడ్డి గ్రూప్ డిఫెన్స్ లో పడింది. మంత్రి హోదాలో డీఆర్సీ మీటింగ్ కు అటెండ్ అయిన కోమటిరెడ్డి స్టేజ్ ఎక్కితే కింద ఎమ్మెల్యే హోదాలో జానారెడ్డి కూర్చోవాల్సి వచ్చింది. దాంతో తనకు మంత్రి పదవి వచ్చేదాకా డీఆర్సీ మీటింగ్ కు హాజరు కానంటూ గతంలో ప్రకటించారు. ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు సైతం డీఆర్సీ మీటింగ్ కు దూరంగా ఉండడంతో ఈ మీటింగులో కోమటిరెడ్డి హవా కొనసాగింది. ఇలా నేతల్లో రాజకీయాలను సొంత పార్టీ అధినేతలు ప్రోత్సహించారు. చివరికి ఇది పార్టీని వీధికెక్కించింది. జిల్లా కోలార్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు నల్లగొండ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఆహ్వానించకపోవడం నల్లగొండ జిల్లా కాంగ్రెస్, ఎన్ఎస్వై యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒకటే చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ప్రతి అభివృద్ధి కార్యక్రమాలలో నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండరు, మంత్రుల్లో ఒకరిని పిలిచి ఒకరిని పిలవకపోవడం చాలా దారుణం. వైఎస్ ప్రోత్సాహం కోమటిరెడ్డిని జిల్లాలో తిరుగులేని నాయకుడిని చేసింది. కానీ ఆయన మరణంతో ఆయన బలహీనయ్యాడు. ప్రస్తుతం ఆయన మాట జిల్లాలో చెల్లడం లేదు. వైఎస్ టైంలో మిన్నకున్న జానారెడ్డికి ఇప్పుడు టైం వచ్చింది. జిల్లా బాధ్యతలు చేపట్టారు. రేపటి పరిస్థితి ఎలా ఉంటుందోనని నేతలు అభిప్రాయపడుతున్నారు. రెండోసారి వైఎస్ అధికారాన్ని చేపట్టగానే నల్గొండ జిల్లా నుంచి ఏకైక మంత్రి హోదాలో అన్ని నియోజకవర్గాల్లో ఆకస్మిక పర్యటనలతో కోమటిరెడ్డి హడావుడి చేస్తారు. దాంతో నేతల మధ్య మళ్లీ మనస్పర్ధలు పెరిగాయి. ఈ క్రమంలోనే వైఎస్ మరణం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పెద్ద షాక్ తగిలింది. అప్పటిదాకా పై చేయి సాధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోజుకో తీరుగా మారుతున్న సమీకరణలతో జిల్లా రాజకీయాల్లో బలహీనమయ్యారు. వైఎస్ వ్యతిరేకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అనేలా జిల్లాలో వైఎస్ సంతాప సభలు ఏర్పాటు చేశారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలు జానారెడ్డి గ్రూప్ ను నిలదీసేలా చేయడంలో కోమటిరెడ్డి సక్సెస్ అయ్యారు. కానీ రోసయ్య ముఖ్యమంత్రి కావడంతో సీన్ మారింది. సీనియర్స్ కు రోసయ్య ఇంపార్టెన్స్ ఇవ్వడంతో మళ్లీ జానారెడ్డి గ్రూప్ పుంజుకుంది. తెలంగాణ వాదం తెర మీదకు రావడంతో దామోదర్ రెడ్డి, జానారెడ్డిలు తెలంగాణ ఉద్యమంతో రాష్ట్ర రాజకీయాల్లో తమకంటూ స్థానం సంపాదించారు. ఇదే సమయంలో అప్పటి సీఎం రోసయ్యపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. దాన్ని తమకు అనుకూలంగా చేసుకుని ప్రత్యర్థి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు ప్రత్యర్థి గ్రూప్ నేతలు. వ్యాఖ్యలకి పీసీసీ షోకాజ్ నోటీసులు రావడంతో చేసేదేమీ లేక తగ్గడం మొదలెట్టారు కోమటిరెడ్డి. దాంతో నియోజకవర్గానికే పరిమితమయ్యే పరిస్థితిలో పడ్డారు. సూర్యాపేటలో ఓ కాంగ్రెస్ నేతను పరామర్శించడానికి వెళ్లారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాన్ని ఆసరాగా చేసుకుని దామోదర్ రెడ్డి వర్గీయులు మంత్రిపై దాడికి కూడా దిగారు. మరోసారి హుజూర్ నగర్ నియోజకవర్గంలో సైతం కోమటిరెడ్డికి వ్యతిరేకత ఎదురైంది. సాగర్ వరద ప్రాంతాల్లో కోమటిరెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమాచారం ఇవ్వకుండా పర్యటనలు చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి హోదాలో కోమటిరెడ్డి పర్యటించకుండా పక్క నియోజకవర్గాల్లో పర్యటించడాన్ని వ్యతిరేకించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రితో గొడవకు దిగారు. మరోసారి అదే నియోజకవర్గంలో జరిగిన 180 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కావాలనే పిలవలేదు. దీంతో కోమటిరెడ్డి జిల్లా పర్యటనలకు దూరంగా ఉండాలని అనుకుంటే నల్గొండలో జరిగే ఏ కార్యక్రమానికి హాజరు కాబోమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. దీంతో
ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డిల మధ్య వర్గ రాజకీయం ముదిరి వీధిన పడుతోంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సూర్యాపేటకు ఎందుకు వచ్చారండి? తెలంగాణ గురించి పెద్ద ఎత్తున దామోదర్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు. నీలహతన గారి జన్మదినం అనేది నీలహతన గారికి 86వ సంవత్సరం. ఈయన ఎమ్మెల్యే ఉండబట్టి 3 టర్ములు 15 సంవత్సరాలు గుర్తురాని నీలహతన గారు ఇవ్వాలి. ఎందుకు గుర్తుకొచ్చారు? సూర్యాపేటలో చర్చనీయాంశం చేయాలని వచ్చిండు. సాటం వచ్చిండు. మంత్రికి ప్రోటోకాల్ ఉండదా అండి? మంత్రి ప్రోగ్రామ్ ఉండదా? సాటంగా సూర్యాపేట శాసనసభ్యులు తెలవకుండా శాసనసభ్యులు ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు వాళ్ళకి తెలియకుండా రావాల్సిన అవసరం ఏంది? కోమటిరెడ్డి జానారెడ్డి గ్రూపుల మధ్య తగాదాలు అక్కడితో తేరలేదు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఓ గులాబీ నేతకు జానారెడ్డి గ్రూప్ సపోర్ట్ చేస్తోందని సమాచారం. ఇక సూర్యాపేట, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతలను దెబ్బతీసేందుకు వైఎస్ఆర్ పార్టీ నేతలకు కోమటిరెడ్డి తెర వెనుక సహకారం అందిస్తున్నారని జానారెడ్డి వర్గీయులు చెబుతున్నారు. ఇలా గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ నేతలు ఒకరినొకరు దెబ్బతీసేందుకు పావులు కదుపుతున్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బాధ్యతలను ఇండైరెక్ట్ గా కొందరు కాంగ్రెస్ నేతలు తీసుకున్నారనే విమర్శలున్నాయి. తమ అనుచరులను పంపి రాజకీయాలు నడుపుతున్నారనే ప్రచారం కూడా ఉంది. గత కొంతకాలంగా జిల్లాలో వైఎస్ఆర్ అనుచరుడిగా ముద్రపడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో 2 ఎమ్మెల్యేలు తన సోదరుడితో కలిసి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని కోమటిరెడ్డి వ్యతిరేక వర్గీయులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైతం మంత్రి కోమటిరెడ్డి వైఖరిపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సీనియర్ మంత్రి జానారెడ్డికే జిల్లా బాధ్యతలు అప్పజెప్పడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగన్ వైపు చూస్తున్నట్లు జానారెడ్డి వర్గీయుల ప్రచారం. ఎవరికి వారే అన్నచందంగా మారుతున్న జిల్లా రాజకీయాల్లో జగన్ పార్టీలోకి జంప్ చేసే నేతలెవరా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ గ్రూప్ వార్ పార్టీని నాశనం చేస్తుంది. కానీ నేతలకు ఇది పట్టడం లేదు. ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ఎంతటికైనా దిగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి. ఇది ఇవాల్టి ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం.